ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు మీకు జ్యోతి రూపంలో కుమారుని జ్యోతి స్వరూపంలో ఇచ్చారు. చూడండి, అందరూ ఎంతో ఆనందంతో లోపల నుంచి వచ్చి ఆ శంఖంలో నీళ్లు అందరి మీద చల్లుతున్నారు, ప్రోక్షణ చేస్తున్నారు. ఆ శంఖంలో నీళ్లు, ఆ నీళ్లు పడంగానే అందరి శరీరంలో ఒక అద్భుతమైన ఆనందం పొందుతూ ఉంటుంది. స్వామి గారు ఉత్తేజం వస్తుంది. అందరూ కూడా ఈ విధుల్ని, ఈ కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు. ఆనందం. అక్కడ మురారి మోహన్ గారు కనిపించారు, మనకి అరుణ్ గురుస్వామి గారు కనిపించారు. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సినీ రంగం నుంచి వచ్చారు, పోలీస్ శాఖ నుంచి వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ కేరళ ప్రభుత్వం ఎంతో అద్భుతం ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసింది అంటే కేరళ రాష్ట్రంతో, అక్కడ ఉన్న ప్రభుత్వంతో మిగతా ప్రభుత్వాలు కూడా వాళ్ళతో కలిసి మాట్లాడి సంప్రదించి భక్తులకి అసౌకర్యం కలగకుండా రవాణా సిబ్బందిని, విద్యుత్ శాఖని, నీటిపారుదల శాఖని, పారిశుద్ధ్య శాఖని, అటవీ శాఖని, పోలీస్ సిబ్బంది శాఖని, ఎంతో మంది స్వచ్ఛంద సంస్థల్ని, అన్నదాన సంస్థల్ని అందరితో సంప్రదింపులు చేశారు. అక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, నీలకల్లో జరుగుతుంటాయి. మన అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు నీలకల్లో అన్నదానం చేస్తున్నారు. అలా పెద్ద పాదంలో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎరిమెల్లో అన్నదానాలు జరుగుతున్నాయి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళేమో నీలకల్లో చేస్తున్నారు. మన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు ఇక్కడ దీక్ష చార్తూల వాకనుడు మణికంఠ మోకనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలుగున్న అయ్యప్ప దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నీ అభిషేకాల దీక్ష కామము క్రోధము లోభాలు కరిగించు నీ అభిషేకాల దీక్ష శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా కోటాది పాదముల యాత్ర పంబనది యాత్ర పరమాత్మ యాత్ర ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర స్వామియే శరణం శరణమై శబరిమల గిరుల అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ మకర జ్యోతిని చూసినటువంటి అయ్యప్ప స్వాములు భక్తులందరూ కూడా తరించిపోతున్నారు. సో మనం చూస్తున్నాం, పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో వెలుగుతున్నటువంటి మకర జ్యోతి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అఖండ భక్తజన కోటి అందరూ అక్కడికి చేరుకున్నారు. అయ్యప్ప స్వాములు ఎక్కడికి చేరుకున్నారు మకర జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకోసం. సో ప్రతి మకర సంక్రాంతి రోజు ఆ కొండల్లో, పొన్నాంబలమేడు కొండల నుంచి, ఆ పర్వత శిఖరాల నుంచి జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తూ ఉంటారు. సో దాన్ని ప్రత్యక్షంగా చూసి పులకించిపోయే భక్తులు ఎంతోమంది ఉంటారు. అయ్యప్ప స్వామి మాలలు వేసి అక్కడికి సమయానికి చేరుకొని నేరుగా ఆ జ్యోతిని, ఆ మకర జ్యోతిని చూసి దానిలో అయ్యప్ప స్వామి ఆ జ్యోతి రూపంలో దర్శనమిచ్చేటువంటి ఆ భాగ్యమైనటువంటి ఆ దర్శనాన్ని వాళ్ళు కళ్ళారా చూసేందుకు, ప్రత్యక్షంగా తిలకించేందుకు అక్కడికి భారీగా చేరుకుంటారు. సో కాసేపటి కిందే పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.